నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల మీద కొనసాగిస్తున్న దమనకాండ లేకపోతే ప్రజలని అణచివేస్తున్న తీరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరగబడ్డారు అని అనడానికి ఈ ఫలితాలు ఒక నిదర్శనం. ఒకవేళ ప్రజలు అలా ఫీల్ అవ్వకపోయి ఉంటే కనుక కనీసం గౌరవప్రదమైన సీట్లైనా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఉండేవాళ్ళేమో అనేది విశ్లేషకుల అభిప్రాయం కూడా. అయితే ఒకటి, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఒకటైతే, చంద్రబాబు నాయుడు అరెస్టు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మలుపు తిప్పినటువంటి సంఘటన. సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అర్ధరాత్రి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు ఫీల్ అయిన విధానం ఒక ఇది అయితే, హైదరాబాద్లోనో లేకపోతే ఇతర ప్రపంచ దేశాల్లోనో లేకపోతే ఇటు బెంగళూరు, ముంబై, చెన్నై లాంటి సిటీల్లో ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ అందరూ ఫీల్ అయినటువంటి తీరు ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఒక్కసారి మేల్కొలిపేలా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సిబిఎన్స్ గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ కంటే ముందు చేసిన కొన్ని కార్యక్రమాలు, ఆ తర్వాత సిబిఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమం, ఆ తర్వాత వరుసగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్లలో చైతన్యం నింపడానికి చేసినటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ఇందులో ఈరోజు దాదాపుగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కే పరిస్థితి లేకపోవడం వెనుక ప్రొఫెషనల్స్ పాత్ర ఎంతో ఉంది అనడంలో నేనైతే అతిశయంగా ఫీల్ అవ్వట్లేదు. సో తెలుగు ప్రొఫెషనల్స్ నుంచి ఓ నలుగురు మనతో జాయిన్ అయ్యారు. చాలామందే ఉన్నారు కానీ ప్రస్తుతానికి నలుగురు మాత్రమే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ పాత్ర ఎంత ఉంది అనుకుంటున్నారు, అసలు చంద్రబాబు అవసరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పడంలో ఎంత సక్సెస్ అయ్యామని. డెఫినెట్గా సక్సెస్ అయ్యారు. ఈ చంద్రబాబు పాత్ర ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ఎలా కష్టపడ్డారు, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం. మొదటిగా సంజీవ్ గారి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈయన కడప జిల్లా నుంచి, పులివెందుల నుంచి, జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రాయలసీమ పరిస్థితులు ఆయనకు తెలుసు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు సంజీవ్ గారు, ఎలాంటి పరిస్థితులు ఈ ప్రొఫెషనల్స్ వైపు మిమ్మల్ని నడిపించాయి? మీరు ప్రొఫెషనల్స్గా చేస్తున్న కార్యక్రమాలు చంద్రబాబు అయితేనే రాష్ట్రానికి బాగుంటుంది అనుకుంటున్నప్పుడు ఎలాంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒప్పించగలిగారు మీరు? యాక్చువల్గా నార్మల్గా మనం బ్రతికితే చాలు, మనకుంటే ఉద్యోగం ఉంటే చాలు అనుకుండా చాలామంది ఉంటారండి యాక్చువల్గా. సో మేము పులివెందుల్లో ఉన్నప్పుడు కానీ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఏదో చదువుకున్నాము, ఏదో చిన్న ఉద్యోగం వస్తుందిలే అనుకున్న టైంలో, ఆ టైంలో ఎలా ఉండేదంటే ఏదో డిగ్రీ చదివాము, ఏదో నార్మల్ ఒక ఉద్యోగం తీసుకుంటాం, లేదంటే బీఈడీ వస్తుంది, ఇలా అనుకున్న సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు గారు తనకున్న విజన్ ద్వారా 2020 ఒక విజన్ ద్వారా, తర్వాత కంప్యూటర్స్ అనేది ఒకటి ఉంటుంది, దాని ద్వారా జాబ్స్ వస్తాయి, ఇలాంటి విషయాలు తనకు చెప్పినప్పుడు మాకు సరిగ్గా తెలిసేది కదా యాక్చువల్గా. కానీ తను విజన్ చూసిన తర్వాత తను చెప్పిన విషయాలు ఒక్కసారి హైదరాబాద్ చూద్దాము అని మేము చాలామంది మా ఫ్రెండ్స్ కానీ మేము కానీ అట్లా వచ్చేసాం అనమాట. వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత తన విజన్, తను చెప్పిన మాటలు చూసినప్పుడు, హైటెక్ సిటీ చూసినప్పుడు, సైబర్ టవర్స్ లాంటి బిల్డింగ్ చూసినప్పుడు, ఇలాంటి బిల్డింగ్లలో జాబ్స్ వస్తాయంట, వీక్లీ 5 days జాబ్స్ ఉంటాయంట, మనం కన్నా మంచిగా చదువుకుంటే కనుక మళ్ళీ విదేశాలకు వెళ్ళి సంపాదించుకోవచ్చు, మనకు ఉన్న చిన్న చిన్న ఉద్యోగాలు. ఇప్పుడు యాక్చువల్గా మా ఫాదర్ని చూస్తే ఒక స్మాల్ ఆర్టీసీ డ్రైవర్. సో వచ్చి అలాంటి వాళ్ళు చాలా చాలా బీద కుటుంబాలు ఉన్నాయి. ఊర్లోకి వెళ్తే కనుక మా వాళ్ళంతా మగ్గం నేర్చుకోవడమో లేకుంటే చిన్న చిన్న ఇది వ్యవసాయం పనులు చేసుకోవడం అలా ఉంటుండేవాళ్ళు. సో అలా ఉన్న వాళ్ళకు చదువుకుంటే కనుక మన విదేశాలకు, అంటే మామూలుగా మనం ఆలోచించేదంటే ఊర్లలో విమానం చూడడమే చాలా గొప్పగా ఆలోచిస్తాం. అలాంటిది విమానం ఎక్కగలుగుతాము అని ఆలోచించినప్పుడు మనకి ఏముంటుంది, మనం ఇంకా ఏదో సాధించగలుగుతాం అన్నాం. సో ఆయన విజన్ ద్వారా మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ చదువులు నేర్చుకొని తర్వాత కంప్యూటర్ దాంట్లో జాబ్స్ సంపాదించుకొని, ఏదైతే సైబర్ టవర్స్ నేను జస్ట్ నార్మల్ చూడడానికి వచ్చాను, అదే సైబర్ టవర్స్లో నేను జాబ్ సంపాదించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాంటి దానికి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. సో చిన్నప్పటి నుంచి తెలుగుదేశం అంటే అభిమానం ఉంటుంది. మా సైడ్ ఊళ్ళలో తెలుగుదేశం అంటే కనుక చాలా మంది తెలుసు, కొంచెం గొడవలు అలా ఉంటాయి. సో మా నాన్నగారు ఎంత ఇలాంటి వద్దు మన గొడవలు అంటే, రాయలసీమ అంటే ప్రధానంగా కాంగ్రెస్ బెల్ట్, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ తోటి ర్యాలీ అవుతూ వచ్చింది. కానీ ఈసారి రాయలసీమ కూడా స్వీప్ అవడానికి కారణం ఏంటి? రాయలసీమ ప్రజలు ఏం రియలైజ్ అయ్యారు? రాయలసీమ ప్రజలు మెయిన్ రిలేజ్ కావడానికి ఏంటంటే యాక్చువల్గా మునుపు వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే ప్రాంతీయ అభిమానం కొంచెము, కమ్యూనిటీ కొంచెం అలాంటివి ఉన్నాయి. కానీ కొద్దిమంది ఇప్పుడు రిలీజ్ అవుతున్న కారణాలు ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ అయ్యారు. ఇంత మునుపు చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నా కానీ పార్టీ మీద లోకల్గా ఉన్న లీడర్ కదా, లేకుంటే మనవాడు కదా, మన కమ్యూనిటీలో ఇప్పుడు కొద్దిమంది బ్రాండ్గా ఆలోచించగలిగారు. అది ఎప్పుడు ఆలోచించారంటే, నేను కొద్దిగా మా ఫ్రెండ్స్ నుంచి ఆలోచించినప్పుడు కలిసినప్పుడు ముందు ఏంటంటే మనవాడే కదా అనేవాళ్ళు. ఎప్పుడైతే ప్రొఫెషనల్స్ గ్రాట్యుటీ ప్రోగ్రామ్ చేసి ప్రపంచమంతా ఆ విషయాన్ని గురించి చర్చించుకోగలిగారో సంథింగ్ ఏదో ఉంది చంద్రబాబు నాయుడులో. ఫైన్. ఎందుకంటే
ఏదో వాళ్ళు వచ్చి ఒక చిన్న ప్రోగ్రాం చేయగానే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దాని గురించి ఎందుకు చర్చించుకుంటున్నారు? ఒక నాయకుడు లేడు, ఒక సెలబ్రిటీ లేడు, ఎవరూ లేరు. ఒక నార్మల్గా ఐటీ ఎంప్లాయ్ అంటేనే బయటికి రారు, వాళ్ళు ఏదో 5 రోజులు జాబ్ చేసుకుంటారు, వీకెండ్స్ వస్తున్న వాళ్ళు ఎంజాయ్ చేసుకుని బ్రతుకుతారు అన్న ఒక కాన్సెప్ట్ నుంచి ఉన్న వాళ్ళు, అటువంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసేసి చంద్రబాబు నాయుడు కోసం ఇంత చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఈ చర్చ రాయలసీమలో కూడా జరిగింది. ఎందుకు మా సొంత ఊర్లలోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు పులివెందుల్లో అడిగారు, కొన్ని పల్లెటూర్లకు మామూలుగా వెళ్ళాను, అక్కడ కానీ మా ఫ్రెండ్స్ మాకు తెలిసిన వాళ్ళు కొద్దిగా ముసలోళ్ళు కూడా, మీరు ఏదో ప్రోగ్రామ్ చేశారంట కదా, ఏదో మా టీవీలో కనిపించారు, మీరంతా ఆ రోజు కనిపించారు జెండాలు పట్టుకొని, అంతగా చేశారా ఏంది అది, ఇలాంటి విషయాలు అడగడం అనమాట. అంటే ప్రోగ్రామ్ చేస్తేనే వాళ్ళంతా రియలైజ్ అయిపోయి, లేకపోతే వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డితోనో లేకపోతే వైఎస్ఆర్సీపీతోనో కాకుండా టీడీపీ తోటి ర్యాలీ అవడానికి కారణాలు వాళ్ళకి దొరికాయా? మీ ఒక ప్రోగ్రామ్తోనే దొరికాయా, లేకపోతే మీరు ఇంకేమన్నా అంశాలు వాళ్ళలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు? ఆ ప్రోగ్రామ్ మేము ఎందుకు చేసామనేది వాళ్ళకి కొద్దిగా చెప్పగలిగారు. రైట్. మిగతా వాళ్ళంతా ఆ ప్రోగ్రామ్ బేస్ చేసుకొని కొన్ని యూట్యూబ్లలో ప్రోగ్రామ్స్ చేయడము, కొద్దిమంది ప్రొఫెషనల్స్ గురించి దాన్ని చెప్పడము, తర్వాత మేము దాని తర్వాత చాలా ప్రోగ్రామ్ చేసాం. ఒక గ్రాట్యుటీ ప్రోగ్రామే కాదు, గ్రాట్యుటీ ఉంటే ముందు ప్రోగ్రామ్ మేము చాలా చేసాము. అవి మామూలుగా 1 by 1 చేసుకుంటూ వచ్చాం. గ్రాట్యుటీ మేము చాలా సక్సెస్ అయింది. దాని తర్వాత మేము చాలా ప్రోగ్రాములు చేసాం. మనం ఎందుకు చంద్రబాబు నాయుడు కావాలి, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, తర్వాత ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తున్నారు, తర్వాత ఆయన వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు, మన పిల్లల భవిష్యత్తు ఏంటి. రైట్. ఇప్పుడు ఆల్రెడీ ఫలితాలు కూడా తేలిపోయాయి, ప్రతిపక్ష హోదా కూడా వచ్చినట్లేదు వైసీపీకి. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మేము దాదాపు ఒక 6-7 months నుంచి మేము పడ్డ కష్టము, ఎందుకంటే ఒక చిన్న ర్యాలీ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కానీ ఒక పర్మిషన్ కోసము మేము ఇక్కడున్న పోలీస్ స్టేషన్లను చుట్టూ తిరిగాం. సో అలాంటప్పుడు మేము చాలా బాధపడ్డాం. అరే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, మరి ఎక్కడన్నా ఉన్నామా, లేదంటే తెలుగు రాష్ట్రంలో ఉన్నామా లేదా అనుకున్నాం. కానీ ఈ రోజు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే ఆ రోజు పడ్డ కష్టం అంతా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. తెలుగుదేశం గెలిచింది, మన నాయకుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒకసారి ఘన విజయం సాధించింది. మన ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పగా విజయం సాధించింది. అంతే, సూపర్. ఒకసారి కేకే గారికి ఇవ్వండి. కేకే గారు, ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముఖ చిత్రం ఎట్లా కనపడుతుంది? చాలా ఆశాజనకంగా ఉంది. నేను ఈ మధ్యకాలంలో ఒడిశా వెళ్ళొచ్చాను. ఒక నాయకుడికి ఒక విజన్ ఉన్న నాయకుడు ఒక ప్రణాళిక వేసుకొని ఎట్లా అయితే ముందుకు వెళ్తాడో, అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఏ చాప్టర్ ఎన్ని రోజులు చదవాలి ఏంటి అని చదివిన తర్వాత దాన్ని ప్రిపేర్ అయిన తర్వాత ఒక ఐఐటికి ప్రిపేర్ అయితే, అవును కదా, లేకపోతే మనకి సీట్ రాదు. అది ప్రతి రంగంలోనూ అది వర్తిస్తుంది. రాజకీయ రంగంలో ఒక రాష్ట్రానికి ఏం చేయాలి, ఒక ప్రణాళిక ఏముంది. గత 5 సంవత్సరాల్లో మూడు రాజధానులు అన్నారు, ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. అదైపోయింది. భవిష్యత్తు గురించి మాట్లాడాలి కాబట్టి అట్లాంటి నాయకుడు ఇప్పుడైతే మళ్ళీ వచ్చారు మనకి. ఆయన ప్రణాళికంగా మాకైతే నమ్మకం ఉంది. ఇది మొదటిసారి కాదు, మనం 96 నుంచి 2004 వరకు చూసాం, 2014 నుంచి 19 వరకు చూసాం. పునాదులు పడిని, ఆ పునాదులు బూజులు దులుపుకోబోతున్నాయి, మళ్ళీ ఉరకలు పెట్టబోతుంది. రాజధాని అవ్వచ్చు, లేకపోతే అనేక పరిశ్రమలు ఏదైతే మనం మొదలు పెట్టుకున్నామో అవి మళ్ళీ తీసుకువచ్చే నమ్మకం కలిగించగలిగి ఆ పరిశ్రమలు మళ్ళీ వెనక్కి వస్తే స్థానికంగా మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు పెరగబోతున్నాయి. మీ పాత్ర ఉండడం, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పాటు చేయబోతుండడంలో డెఫినెట్గా మీ పాత్ర ఉంది. మీ పాత్ర ఉండడాన్ని మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్గా ఆ రోజు మేము ఒక బాధ్యతగా తీసుకున్నాం. ఆ రోజు దీనివల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయా, లేకపోతే మనం ఏదో చేద్దామని కాకుండా, మేము ఏ నాయకుడి వల్ల అయితే లాభం పొందామో, ఏ నాయకుడి విజన్ వల్ల అయితే మా బతుకులు మా కుటుంబాలు బాగుపడ్డాయో, అటువంటి నాయకుడికి కష్టం వచ్చినప్పుడు ఆయనకి సంఘీభావంగా తెలపడం అనేది ఒక ప్రాథమిక, ఇట్స్ మోరల్ రెస్పాన్స్. మీరు సంఘీభావం మాత్రమే తెలపలేదు, రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయారు. మీరు ప్రొఫెషనల్గా వర్క్ చేసుకుంటూ రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయారు. అంటే బేసిక్గా ఇప్పటి వరకు ఈ ప్రొఫెషనల్స్ రాజకీయాల్లోకి వస్తారా, వాళ్ళు ఏదో వాళ్ళ పనులు చేసుకుంటారులే అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఒక రోల్ మోడల్గా కనిపించారు. ఇది నేను అంటుంది, ఈ పాత్ర పోషించడం మీకు ఎంత సంతృప్తినిచ్చింది, పోషించాల్సి రావడం వెనుక రీజన్స్ అందరికీ తెలుసు. అవును, ఎంత సంతృప్తినిచ్చింది? డెఫినెట్గా సంతృప్తినిచ్చింది. అంటే ఒక రాజకీయంలో 5 సంవత్సరాలకు జరిగే ఒక సంగ్రామంలో అదొక చాలా పెద్ద యుద్ధం. అంతకంటే అందులో మీ అవసరం ఉందని గుర్తించడం మీరు గొప్ప విషయం అని అంటున్నాను. అది దట్ ఈస్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీ వన్ ఒక ప్రొఫెషనల్ అన్నవాడు, మేము ఇక్కడున్న ఏదైతే మెంబర్స్ ఉన్నారో ఒక ఆలోచన చేసి ఆ ఆలోచనని 10 మందితో పంచుకున్నప్పుడు అందరూ దానికి సంఘీభావంగా చేద్దాం, గ్రాండ్గా చేద్దాం అని ముందుకు రావడంలో అప్పటికే వాళ్ళకి మనసులో ఒక పెయిన్ ఉంది. ఒక నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల పెట్టే బాధ ఉంది. ఆ బాధలోంచి వచ్చిన ఒక బాధ్యతను తీసుకుని ముందుకు వెళ్ళాం.
ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సంతృప్తిగా ఉందా అంటే చాలా సంతృప్తిగా ఉంది. కారణం ఏంటంటే ఒక 5 సంవత్సరాలకు జరిగే ఒక యుద్ధంలో చాలామంది పాత్ర ఉంటుందండి. అందులో మనకు తెలియకుండానే మీరు అన్నట్టు మేము రాజకీయాల్లోకి పుల్ చేయబడ్డాం. మాకు తెలియకుండానే దాంట్లోకి రావడం, మాకు ఒక పాత్ర పోషించే అవకాశం రావడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్కి మంచిదే అనుకుంటున్నారా? మీలాంటి వ్యక్తులు డెఫినెట్గా మంచి అలా లాగబడ్డారు దాంట్లో ముమ్మాటికంటే. దీంట్లో ఎంతో మంది ప్రొఫెషనల్స్, జనరల్గా ఒక ప్రొఫెషనల్స్ అనేసరికి ఒక మిస్నోమర్ ఉంది ఏంటంటే వాళ్ళు కడుపు నిండిన వాళ్ళకి సమాజం మీద బాధ్యత ఉండదు, కనీసం ఓటు వేయడానికి కూడా బయటకు రారు అన్నటువంటి రోజు హాలిడేగా ఫీల్ అయ్యే మనుషులు ఉంటారని. అట్లాంటి వాళ్ళు దే హ్యావ్ కమ్ బ్యాక్. వాళ్ళు ఈ రాజకీయంలో లేకపోతే సమాజానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళారు. రెండో విషయం, ఈ గత 3 నెలల్లో మేము ప్రతి గ్రామానికి వెళ్ళి, ఎవరి గ్రామాలకు వాళ్ళకి వెళ్ళి అక్కడున్న కాన్స్టిట్యున్సీలో ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అరాచకాలు వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేశాం. రెండోది, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎట్లాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యంగా ఎలా ఉండబోతుంది అన్నది మేము ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం. మరీ ముఖ్యంగా మనకి 1947లో మనకు స్వతంత్రం వచ్చింది, కానీ గత 5 సంవత్సరాలు నిజంగా మనకు స్వతంత్రం ఉందా? వాక్ స్వతంత్రం కోల్పోయాం. ఏదన్నా ఒక విషయం మీద చర్చించడానికి భయపడుతున్నారు జనాలు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కేసులు, అక్రమమైన కేసులు. సుప్రీంకోర్టులో పోస్ట్ అక్రమ కేసులతో పాటు ఆస్తులు అటాచ్ చేస్తామని, అది ఈవెన్ సుప్రీంకోర్టు చెల్లదు అన్నటువంటి 66A సెక్షన్ను కూడా వాళ్ళు అప్లై చేస్తున్నారంటే మేము అది వివరించడానికి ప్రయత్నం చేశాం. ఈ ఫలితాలు చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే జనాలు దాన్ని విన్నారు. సైలెంట్ ఓటింగ్ అని వాళ్ళు అనుకుంటున్నారు, కాదు, అదొక ప్రభంజనంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ప్రజలు ఒక స్పష్టమైన తీర్పునివ్వడమే కాకుండా ఎవరైతే అధికారాన్ని చేతుల్లోకి తీసుకుని వారి స్వలాభం కోసమో లేకపోతే కక్షపూరితంగా వాడతారో వాళ్ళని ఎవరూ క్షమించరు, పాతాళానికి తొక్కేస్తామని స్పష్టమైన మెసేజ్ అయితే ఆంధ్ర ప్రజలు ఇచ్చారు. అందుకు ముందుగా వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. రైట్ అండి, రైట్. ఇక క్రాంతి గారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనేటువంటి పదం ఒకటి వినాలా చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి అనేది మీరు పెట్టుకున్న ఒక మిషన్ లాంటిది అనమాట. మీ అంత ప్రొఫెషనల్స్ పెట్టుకున్న మిషన్. సో అది నిజమైంది. రేపటి రోజున ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ చిత్రం కేకే గారు అన్నట్టు డెఫినెట్గా ఇవన్నీ ఆకాంక్షలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి, ఇవన్నీ నెరవేరుతాయి. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకవేళ ఏమన్నా చేయాల్సిన వైపుగా వెళ్ళకపోతే మీ బాధ్యతగా మీరు కూడా బాధ్యత తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పుడు ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్ళాలంటే డెఫినెట్గా ఈ నాయకుడు ఉండాలని మీరు అనుకున్నారు కాబట్టి, అదే నాయకుడు వస్తున్నాడు కాబట్టి మీ బాధ్యతగా మీరే ఉన్న ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుందా? యాక్చువల్లీ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుందా అంటే వినతి రూపంలో, అదే వినతి రూపం ఏం కావాలని వాట్స్ ఎవర్ అండి. ఇప్పుడు అక్కడ ఉన్న ఒక అడ్మినిస్ట్రేటర్, మనందరం చంద్రబాబు గారిని రాజకీయ నాయకుడు, ఆయన నాకు తెలిసి ఆయన రాజకీయ నాయకుడు కాదు, హీఈస్ ఎ లీడర్. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద లీడర్ అండ్ పొలిటీషియన్. సో హీఈస్ ఎన్ లీడర్. సో లీడర్ అనేవాడికి ముందు చూపు ఉంటుంది. తను ముందర వెళ్ళి 10 మందికి కార్పెట్ వేసేది లీడర్. పొలిటీషియన్ ముందర 10 మందిని పంపించి వాళ్ళ వెనకాల నడుచుకుంటూ వచ్చేవాడు పొలిటీషియన్. సో ముందు ఇతను వెళ్తాడు, ఇతను వెళ్ళి దారంతా చక్కబెట్టి అంత గ్రాండ్ ఎంట్రీ చేసే గొప్ప నాయకుడు, అంత విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయనకి మనం వెళ్ళి వినతి పత్రం ఇవ్వాల్సినంత అవసరం రాదు అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మనం మీరు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్లో ఇవి జరగట్లేదు అవి జరగట్లేదు అంటే డెఫినెట్గా మేమందరం కూడా తెలుగుదేశం కోసం లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కోసం అని అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరం వర్క్ చేసింది ఆంధ్ర రాష్ట్రం బాగుపడడం కోసం. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు వల్ల మాత్రమే అవుతుందని నమ్మిన వ్యక్తులం మేము. అంత నమ్మకంతో ఉన్నాం. ఆ నమ్మకాన్ని ఆయన ఖచ్చితంగా నిలబెడతాడనే నమ్మకం మాకుంది. అదే పద్ధతిలో మా వంతుగా మేము ఇంకా ఏమైనా సజెషన్స్ మేము ఈ జర్నీలో మేము చూసినట్టు మేము చేసినట్టు అండ్ ఒక నాయకుడిగా ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్స్, మేము లాస్ట్ ఒక 6 months నుంచి జనాల్లో మేము తిరుగుతున్నది, జనాలతోటి ఇంటరాక్ట్ అవుతున్నది, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ అక్కడ దాకా రీచ్ అవ్వకపోయి ఉంటే అది మేము రీచ్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. ప్రతి ఒక్క తెలుగువాడు గౌరవంగా గర్వంగా ఆంధ్ర రాష్ట్రం నాది, తెలుగువాడిని నేను అని చెప్పుకోవడానికి. క్రాంతి గారు బేసిక్గా ఒక డిజైనర్ లాంటి డిజైనరే
అంటే గ్రాఫిక్ డిజైనర్, ఇవన్నీ నాకు తెలిసి గ్రాఫిక్ డిజైనర్, అంతకంటే డైరెక్టర్ కూడా నాకు తెలిసి కదా, ఫిలిం డైరెక్టర్ కదా. అయితే క్రాంతి గారు చేసే అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి చేసే ఏ వీడియో అయినా చూడండి, డెఫినెట్గా మీకు ఇంట్రికల్ లేచి నుంచి ఉంటాయి. అవి గర్వంగా లేచి నుంచి ఉంటాయా లేకపోతే అక్కడ ఏదో ఉంది చూద్దామని నుంచి ఉంటాయో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా లేచి నుంచి ఉంటాయి. క్రాంతి గారు అలా ఫీల్ అయి ఉంటే మనల్ని అలా ఫీల్ చేసేలాగా మనం వెంట్రుకల్ని లేచి నిలబెట్టాడు, మనల్ని నిలబెట్టాడని నేను అనుకుంటున్నా. మీరు అలా ఫీల్ అవ్వాల్సిన అంశం ఏంటి, మిమ్మల్ని తట్టిన అంశం ఏంటి? బేసిక్గా అంటే ఇక్కడ ఇంకొక విషయం, అందరికీ పునాదులు చూసుకుంటే నేను ఎన్టీఆర్ అభిమానం, లేకపోతే నాకు తెలుగు రాష్ట్రం అభిమానం, ఆంధ్ర రాష్ట్రం అభిమానం. నేను ఎన్టీఆర్ అభిమాని కాదు, నేను తెలుగు వాడిని కాదు, నాది ఆంధ్ర రాష్ట్రం కాదు. ఆమె తమిళియన్. నేను తమిళనాడులో తమిళనాడు బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని, ఆంధ్రాలో పుట్టి పెరిగిన వ్యక్తిని. సో అందరిలాగే నేను రాజకీయ నాయకుల్ని నమ్మేవాడిని కాదు. బాబు గారు ఇందాక సంజీవ్ చెప్పినట్టు విజన్ 2020 డాక్యుమెంట్ బాబు గారు రిలీజ్ చేసినప్పుడు కామెంట్ చేసి, ఎవరు చేశారో తెలియదు, నేనైతే కామెంట్ చేశాను. నేను ఒక బెస్ట్ క్రిటిక్ని బేసికలీ. సో ఎవరిని నేను తొందరగా నమ్మను. సో నేను కామెంట్ చేశాను, ఈ అమ్మ రాజకీయ నాయకులు జనాల్ని ఏదోలు చేయడం కాబట్టి రోడ్డు మీద ట్రైన్లు వెళ్తాయంట, ఒక బిల్డింగ్ హైటెక్ సిటీ అంటే ఏదో ఒక బిల్డింగ్ కట్టేస్తే సిటీ మొత్తం మారిపోతుంది, ఉద్యోగాలు వచ్చేస్తే అందరి లైఫ్లు మారిపోతాయంట అని నేనే అన్నాను. అని అది చూద్దాం, అసలు ఈ బిల్డింగ్ ఏం కట్టాడు, ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి యూసుఫ్ గూడ నుంచి వెళ్దామని ట్రై చేస్తే మాదాపూర్ పోలీస్ స్టేషన్ దాకా లాస్ట్ బస్. మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి నడుచుకుంటే వెళ్ళాను సైబర్ టవర్స్ చూడడానికి. దూరం నుంచి కనబడుతుంది, బట్ ఇంత దూరం నుంచి దగ్గరికి వెళ్ళి చూశాను. ఓకే బాగుంది, ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలి. అంత దూరం నడిచాను, ఓపిక లేదు నాకు రిటర్న్ రావడానికి. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను, 1/2 hour, ఒక బస్సు లేదు. ఏదో కొండాపూర్కి వెళ్తుంది బస్సు, అది రిటర్న్ వస్తుంది కదా. నేను కొండాపూర్కి బస్సు ఎక్కాను. అది కొండాపూర్కి వెళ్ళి కొండాపూర్ నుంచి జీపీఓ క్వార్టర్స్ అని బోర్డు మార్చుకునింది. కొండాపూర్ నుంచి మళ్ళీ మాదాపూర్ పోలీస్ స్టేషన్ దాకా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ యూసఫ్ గూడలో, అప్పుడు మేము కృష్ణనగర్లో ఉండేవాళ్ళమే. సో సైబర్ టవర్స్ చూడడానికి నాకు 1 day టైం పట్టింది. సో ఒక నాయకుడు ఎలాగుంటాడు అని అప్పుడు నాకు తెలిసింది. అండ్ మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత టఫ్ ఫైట్, రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి టఫ్ ఫైట్ ఉన్నప్పుడు విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు బాబు గారి మీద, అది ఇది అని. ఆయన గెలిచి బయటకు వస్తే, కౌంటింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మీడియా పర్సన్, ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్, సార్ మిమ్మల్ని ఇన్ని కామెంట్స్ చేశారు కదా, మీరు దీన్ని సమాధానం చెప్తారా, మీ రియాక్షన్ ఏంటి వీటి మీద అంటే, నో కామెంట్స్ అమ్మా, ఓన్లీ డెవలప్మెంట్స్. సూపర్, దట్ ఈస్ బాబు. అక్కడ నుంచి ఆయనకి నేను ఇది మీ ట్రిగ్గర్ పాయింట్స్. సో ఆయన మీరు చూడండి, పాత వీడియోస్ ఏదైనా చూడండి, ఎప్పుడు ఆయనకున్న ఒకటే ఒక కోరిక, ప్రపంచ దేశంలో భారతీయులు గొప్ప పొజిషన్లో ఉండాలి, ఆ భారతీయుల్లో తెలుగువాడు గొప్పగా ఉండాలి అనుకుంటాడు. ఇప్పటికీ అదే నినాదం ఉంటుంది. అది ఇప్పుడు నినాదం కాదు, అయింది ఎప్పటి నుంచో ఉన్న నినాదం. సో నాకు బేసిక్గా ముందు చూపు ఉన్న వ్యక్తులు అంటే చాలా ఇష్టం. ఆ ముందు చూపు భారతదేశ చరిత్రలో నాకున్న వయసులో, నేను పుట్టి పెరిగినప్పటి నుంచి అలాంటి ముందు చూపు ఉన్న నాయకుడు ఒకే ఒక్కడు, చంద్రబాబు. లక్ష్మీనారాయణ గారు, మీరు అనుకున్నారా ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుంది, ఈ స్థాయిలో విజయం కట్టబెడతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని అనుకున్నారా? విజయం అనేది ముందుగా ఊహించిందేనండి. బట్ కాకపోతే ఈ స్థాయి విజయం అనేది ఒక అద్భుతమైన విజయం అండి. ఏంటి, ఏవి దోహదం చేశాయంటారు ఇంత పెద్ద విజయానికి? ఒకటి, 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు అనుభవించినటువంటి అరాచకాలు, అన్యాయాలు అన్నీ వాళ్ళు పంటి బిగుని భరిస్తూ వచ్చారు. ఎక్కడ ఎక్స్ప్రెస్ చేసినా సరే వాళ్ళ మీద దాడులు, కేసులు, అన్యాయంగా వాళ్ళని ఇరికించడం, వాళ్ళ భవిష్యత్తుకి ఆశ లేకుండా వాళ్ళని చేయడం, ఎదురు తిరిగిన వాళ్ళు రోడ్డు మీద తీసుకొచ్చి అన్యాయంగా చంపించడం. సుధాకర్ గారి కేసులు చూసాము, అట్లానే కొన్ని కేసులు మనకి ప్రత్యక్షంగా మన రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఈ స్థాయి విజయాన్ని కట్టబెట్టిందంటారా? డెఫినెట్గా వ్యతిరేకతేనండి. ఓకే, అది ఆయన ఏంటంటే అనుభవం లేమి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి కంపేర్ చేయలేము, అది నక్కకి నాగలోగానికి మనం పోల్చినట్టుగానే. ఈయన స్థాయి, ఆలోచన స్థాయి డెఫినెట్గా ప్రపంచ స్థాయిలో ఉంటుంది. బట్ ఈయన ఆలోచన స్థాయి మనం చూసాం 2 ఎగ్జాంపుల్లో. చేయూత అనే దానికి ఏంటి అర్థం చెప్పమంటే, చేయి పెట్టుకొని చేపలు పట్టించడం, నేర్పడం అనేది చేయూత అని చెప్పాడు ఆయన. ఇంకొకటి ఏంటి అంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాల్సింది, జనాన్ని చెప్పాల్సింది ఏంటి అంటే ల్యాండ్ మీద చేసే యాక్ట్ అన్నాడు. ఇంత జ్ఞాన ప్రవాహాన్ని భరించలేరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సో డెఫినెట్గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అభివృద్ధి, ఇంకా సంక్షేమం. ఇవన్నీ ఏంటి అంటే బాబు గారు ఆలోచించేది ఏంటి, ఒక స్కీమ్ కానీ ప్లాన్ కానీ తీసుకొచ్చినప్పుడు, సపోజ్ ఆయన ఏంటంటే ఒక కార్పొరేట్ స్టైల్లో అట్లా అనేది ఒక లాంగ్ బ్యాక్ వేసినటువంటి ముద్రలో, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎంఎన్సీ అయినప్పటికీ కూడా, ఫారిన్ నుంచి వచ్చినటువంటి కంపెనీ కూడా ఏమీ చదువుకున్నటువంటి వ్యక్తికి ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించే వ్యక్తి ఆయన. ఇది టాప్ మోస్ట్ సీఈఓ దగ్గర నుంచి కింద ఉన్నటువంటి గ్రౌండ్లో ఉన్నటువంటి వ్యక్తికి ఎలా ఉపయోగపడుతుంది అనేది ప్లాన్ చేసేటువంటి వ్యక్తి. సో ఇలాంటి మనిషి ఏ ప్లాను లేకుండా 5 సంవత్సరాలు అధికారం అనుభవించి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి, ఒక ఆదాయం లేదు, అప్పులు తప్ప. సో మనందరి మీద ఇప్పుడు అప్పులు ఉన్నాయి, దాన్ని ఆ పెద్దాని మీద దోసేస్తున్నాం.
అంటే కష్టం వచ్చిన ప్రతిసారి మనకి బాబు గారు గుర్తొస్తున్నాడు. సో కష్టం మర్చిపోయిన ప్రతిసారి మనం వేరే వాళ్ళ వైపు చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు బాబు గారిని చూస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎటువంటి కష్టాల్లో ఉంది ఏంటి అనేది రేపు లెక్కలు తీస్తే ఇది ప్రతి ఒక్కరికి గుండె ఆగేటువంటి చర్య. బట్ ఆయన నవ్వుతూ దాన్ని స్వీకరించడానికి రెడీ అవుతున్నారు. ఇట్లాంటి కష్టాలు ఎన్నో ప్రజలు అనుభవించున్నారు ఈ 5 సంవత్సరాలు. ఎక్కడ వాళ్ళకి అవకాశం లేదు. ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చేసి ఇది అన్యాయం అంటే వాడు రెండో రోజు కనపడ్డావు. ఇట్లాంటి ఈ బాధలు కష్టాల నుంచి విముక్తి పొందింది ఈరోజు ఆంధ్రప్రదేశ్. సో డెఫినెట్గా విజయం అనేది ఊహించిందే. బట్ ఇంత పెద్ద ఎత్తున విజయం అనేది అతని మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎలా ఉంది అనేది, ఒక నరకాసురుడు వధ జరిగితే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ విజయానికి మీరంతా ఒక అసెట్ అయితే పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా వచ్చి నేను మద్దతు ఉన్నా, నేను కలిసి పోటీ చేస్తాను రావడం, ఇంకొక వైపు బీజేపీని ఒప్పించి ఆయన తీసుకురావడం, ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కూడా ఇంకాస్త జనాల్లో నమ్మకాన్ని పెంచి ఉండొచ్చేమో. అద్భుతం అండి. కురుక్షేత్రంలో ఆయన జెండాపై కపిరాజులాగా ఎలా అయితే హనుమంతులు ఉన్నారో, సో ఈ కురుక్షేత్రానికి పవన్ కళ్యాణ్ గారు అలా హెల్ప్ అయ్యారు. సో ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి ముందుకు రావటం. ఆయన మీద ప్రలోభాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడా చలించకుండా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆయన తెలుగుదేశంతో కలిసి నడిచిన తీరు నిజంగా అద్భుతం, అమోఘం అండి. సో ఇందులో పవన్ కళ్యాణ్ గారి కృషి, అలాగే జన సైనికుల కృషి, ఈ అద్భుత విజయంలో పాలు పంచుకున్నందుకు, వాళ్ళు ఈ విజయాన్ని రాష్ట్ర ప్రజలకు అందించినందుకు వాళ్ళకు కూడా సదా మనం రుణపడి ఉండాలి. సో ఇప్పటి వరకు మీరు పోషించిన పాత్ర ఒకటి, ఇక మీదట పోషించబోయే పాత్ర వేరే ఉంటుంది. సో మీరు ఎలాంటి పాత్ర పోషించబోతారు? ప్రభుత్వంలో ఉంటారా, బయట ఉంటారా? ఇదంతా కాదు విషయం. మీ పాత్ర ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎలాంటి కళంకితమైన పనులు చేశాడని చెప్పడంలో మీరు సక్సెస్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. ప్రజలుని ఆ వైపుగా తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఇంకా అంతకంటే పెద్ద బాధ్యత ఉంటుంది మీ మీద. ప్రభుత్వం మీద గౌరవాన్ని నిలబెట్టాలి, ప్రభుత్వం పనులు చేయాలి. ఎలాంటి బాధ్యత మీరు పోషించబోతారు? ఇది మీరు చెప్పినట్టుగానే చాలా చాలా పెద్ద బాధ్యత అండి. ఆ బాధ్యతలన్నీ తన మీద వేసుకుని ముందుకు రావడానికి పెద్ద ఆయన రెడీగానే ఉన్నారు. సో ఈ ప్రాసెస్లో భాగంగా మేము తనకి ఏదైనా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది అని భావిస్తే మేము ఆయనకి హెల్ప్ చేయడానికి కూడా రెడీగానే ఉన్నామండి. బట్ ఆ బరువు అంతా ఆయనే మీద తీసుకుంటారు. సో ఇలాంటి అంశాల్లో మీరు మాకు హెల్ప్ చేయగలిగితే బాగుంటుందని ఆయన డెఫినెట్గా మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు డెఫినెట్గా రెడీగా ఉన్నాం మేము ఆయన హెల్ప్ చేయడానికి కూడా అండి. సో చాలామంది ప్రొఫెషనల్స్ ఆంధ్రప్రదేశ్ అంటేనే చాలా స్కిల్స్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో ఏ రిసోర్సెస్ ఎలా ట్యాప్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ని ఈ 5 సంవత్సరాలటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఇది మన 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది. ప్రపంచం అంతా ఒక రకంగా ముందుకు వెళ్తున్నప్పుడు మనం తిరోగమించాం రివర్స్ టెండరింగ్లో. సార్ మీకు నమ్మకం ఉందా? ఇప్పుడు రాజధాని అమరావతి పూర్తవుతుందా? పోలవరం పూర్తవుతుందా? కంపల్సరీగా. ప్రాజెక్ట్ పూర్తి కంపల్సరీగా అండి. తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుందా? తర్వాత మనకి విశాఖ రైల్వే జోన్ వస్తుందా? ఇవి మాత్రమే కాదండి, ఇవన్నీ తర్వాత ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేస్తున్నారు. ప్రధానమైనటువంటిది మీరు ఫోకస్ చేసినటువంటి అంశాలు 20 లక్షల ఉద్యోగాలు అని. ఇవన్నీ అవుతాయి 5 ఏళ్లలో అని అనుకోగలం. ఇవన్నీ ఆగిపోయిన కళలండి. ఈ కళలతో పాటుగా కొన్ని కొత్త కళలు కూడా జాయిన్ కాబోతున్నాయి. అంతటి భరోసా మన బాబు గారి మీద ఉంది. రాష్ట్రం ఎలా అభివృద్ధి పదంలోకి ముందుకు దూసుకుపోబోతున్నది అనేది ఆ బాబు గారి నుంచే మనం విందాం. సిఏగా మీకు సిఎస్ ఓకే, మీకు తెలిసే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో వీటన్నిటిని పూర్తి చేసి ముందుకెళ్ళి రాష్ట్రాన్ని నిలబెట్టడం ఎగ్జాక్ట్లీ ఎంతకాలం పడుతుంది? ఎగ్జాక్ట్లీ. ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది కంపెనీకైనా, ఇండివిజువల్కైనా, రాష్ట్రానికైనా, కంట్రీకైనా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగ్గా తెలియనప్పుడు ఏమవుతుందంటే అప్పుల పాలైపోతాం, దివాళా తీస్తాం. సో అట్లాంటి ఆంధ్రప్రదేశ్ ఈ దివాళా స్థాయికి అంచుకు చేరుకుని ఉంది. సో ఆదాయం ఉంది రాష్ట్రానికి, బట్ ఆదాయాన్ని ఎలా మరల్చి దాన్ని ఇన్కమ్గా మార్చాలి, అట్లానే దాన్ని ఎట్లా మరింత ఆదాయం పెంచుకోవాలనేది విధానం తెలియదు వీళ్ళకి. సో దాన్ని అట్లా ఆ వేలో తీసుకెళ్ళకపోయారు. బేసికల్గా ఈయన ఎకానమిస్ట్. సంపద ఎలా సృష్టించాలి అనేది ఈయనకి తెలిసినంతగా మరెవరికి తెలియదు. సో ఉన్న ఆదాయ వనరులతో పాటుగా మరిన్ని ఆదాయ వనరులు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది, సృష్టించాలనేది బాబు గారు మాత్రం సమర్థవంతంగా నిర్వహించగలుగుతారండి. సో ఈయన బేసికల్గా ఎకానమిస్ట్. మనం రాజకీయ నాయకుడు కోణంలో మాత్రమే ఆయన చూడగలుగుతున్నాం. బట్ వాటికి మించి రాజనీతిజ్ఞుడు ప్లస్ అంతకన్నా మించి ఆర్థికవేత్త. సో ఆ రియల్ ఆర్థికవేత్త, ఆయనకు ఉన్నటువంటి ఆ మేధస్సు ఎలా ఉపయోగపడబోతుంది, రాష్ట్రాన్ని ఈ అధపాతాల నుంచి ఎలా పైకి తీసుకురాబోతున్నారు అనేది మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం అండి. రైట్ అండి. కేకే గారు ఫైనల్ కామెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఒకటండి, మీరు లక్ష్మీనారాయణ గారిని అడిగిన ఒక ముఖ్య విషయం, రాబోయే కాలంలో
ఇంత అప్పుల్లో మనం రాష్ట్ర అభివృద్ధి చేయగలమా, 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించగలమా, అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. విచిత్రం ఏంటంటే ఆయన యాక్చువల్గా 2 సంవత్సరాల క్రితమే ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు హోంవర్క్ అయినా. మీరు విజన్ 2047 డాక్యుమెంట్ చదువుంటే ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ గురించే కాకుండా దేశానికి ఎట్లా దిశానిర్దేశం చేయాలి. మనం 100 సంవత్సరాలు ఇండియా స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకునే టైంకి ఎట్లా ఉండబోతుంది, ఎట్లాంటి ప్రణాళిక ఉండాలనేది ఆయన ఆల్రెడీ చేశారు. రెండోది మరీ ముఖ్యమైనది, మీరు ఆయన P4 అనే ఒక మోడల్ ప్రపోజ్ చేశారు. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విత్ పీపుల్. అంటే ఒక వ్యక్తి ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తి కొంతమందిని దత్తత తీసుకునే విధంగా. అంటే ఇంతకుముందు విలేజ్లను దత్తత తీసుకునే కార్యక్రమం ఎప్పుడో మనం జన్మభూమి అనే కార్యక్రమం ద్వారా తీసుకున్నాం. అది తర్వాత దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేశారు. ప్రస్తుతం ఆయన P4 అంటే ఒక వ్యక్తి నేను ఆర్థికంగా స్థిరపడ్డాను, నేను ఒక ఇద్దరు ఆర్ 3 ఆర్ నా ఆర్థిక స్తోమతను బట్టి నేను అడాప్ట్ చేసుకుని వాళ్ళని కూడా అదే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే విధంగా నేను కృషి చేయాలి. అది ఇప్పుడు కదా, ఆయన 2 సంవత్సరాల క్రితమే ప్రపోజ్ చేయడం, దాన్ని అఫీషియల్గా నిమ్మకూరులో లాంచ్ చేయడం కూడా చేశారు. అక్కడ కొంతమంది NRIలు డాక్టర్లు కానీ ఇక్కడ స్థిరపడిన కొంతమంది వ్యాపారవేత్తలు ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమందిని అడాప్ట్ చేసుకుని వాళ్ళు నెక్స్ట్ 2 to 3 yearsలో వాళ్ళ యొక్క ఆదాయం ఈ రోజున్న ఆదాయానికి రెట్టింపు ఆదాయం అయ్యే విధంగా ప్రామిస్ చేశారు. మీరు ఆయన ఇచ్చిన సూపర్ 6లో ఒకటి పూర్ టు రిచ్ అన్నారు. చాలామందికి ఎంతమందికి అర్థమైందో తెలియదు కానీ ప్రతి వ్యక్తి ఈరోజు ఆయన ఆదాయం ఏదైతే ఉందో పేదవాడి ఆదాయాన్ని 5 సంవత్సరాల్లో దాన్ని రెట్టింపు చేసి చూపిస్తా అన్నారు. అంత కాన్ఫిడెంట్గా ఆయన 2 సంవత్సరాల క్రితమే ఆ ప్రోగ్రామ్ను ఆలోచించడం, దాని గురించి ఒక ప్రణాళిక వేసుకోవడం ఉన్నది. ఆయన హోంవర్క్ అయిపోయింది, ఇప్పుడు కేవలం ఎగ్జిక్యూషన్ మాత్రమే మిగిలింది. కాబట్టి 20 లక్షల ఉద్యోగాలు కానీ ఆర్ ఉపాధి కల్పించడం ఆయన చెప్పిన మాట. ఈ 20 లక్షల మందికి ఉపాధి ఆర్ ఉద్యోగం కల్పనలో ఆయన ముఖ్యంగా డెఫినెట్గా మొదటి రోజే ఆయన సంతకం పెట్టబోతున్నాడు. అది డిఎస్సి, మెగా డిఎస్సి పెడుతున్నాడు. సో అక్కడే కొన్ని ఉద్యోగాలు ఆయన ఆల్రెడీ రూపకల్పన జరుగుతుంది. అయితే ప్రభుత్వ పరంగా కొంత లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి ప్రైవేట్ పరంగా ఆయనకున్నంత సామర్థ్యం మనం ఆల్రెడీ చూసాం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఒక ఉజ్వలమైన భవిష్యత్తును చూడబోతుంది. ఒక నాయకుడిని గెలిపించుకున్నాం, చాలా బాధ్యతలు ఉన్నాయి. మీరు అడిగినట్టుగా కొంత బాధ్యతలు మేము తీసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా మేము ముందుంటాం. సో మరొక్కసారి ఆంధ్ర ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకి మనం కంగ్రాచులేషన్స్. నాకు ఇక్కడ ఇంకొక ప్రశ్న వచ్చింది. మీరు ఇంత చేశారు కదా, ఎప్పుడు September 9th తర్వాత నుంచి ఇంత చేసుకుంటూ వచ్చారు కదా మీ టీం అంతా కలిసి. బేసిక్గా స్వేచ్ఛ లేదు, ఏమన్నా చేస్తే బెదిరింపులు వస్తాయి, లేకపోతే ఇంకేదన్నా కాల్స్ వస్తాయని చెప్తున్నారు. మీరు ఎప్పుడు అలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేయలేదా? తప్పకుండా చేసామండి. అవునా? దేవుడి దయ వల్ల ఇక్కడ ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో కానీ మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడున్న వాళ్ళు అందరం కూడా హిట్ లిస్ట్లో ఉన్నాం. దేవుడి దయ వల్ల ఇక్కడ ప్రభుత్వం మారడం వల్ల రాజ్యాంగ పరిరక్షణ జరిగింది కాబట్టి కాపాడబడ్డాం. అలాగే డెఫినెట్గా అక్కడ మళ్ళీ ప్రభుత్వం వచ్చి ఉంటే కనుక డెఫినెట్గా మా అందరి మీద కానీ లేకపోతే మాలాగా ఎంతో మంది మీద అక్రమ కేసులు బనాయించి హింసిస్తారన్నది మాకు ఆల్రెడీ సమాచారం ఉంది. కాకపోతే వాటి దేనికి మేము భయపడలేదు. ఎందుకంటే మాకు వ్యక్తిగతంగా జరిగే నష్టం ఆర్ జరుగుతున్న నష్టం కంటే కూడా రాష్ట్రం మొత్తానికి, ప్రజల మొత్తానికి ఆర్ ఎస్పెషల్లీ ఫ్యూచర్ జనరేషన్ జరుగుతున్న నష్టం మరింతగా ఉంది. కాబట్టి మనం కొంత బాధపడుండొచ్చు ఆర్ పడవచ్చు, కానీ దానికి దేనికి వెరవకుండా చాలామంది ప్రొఫెషనల్స్ ముందుకు వచ్చారు. కాబట్టి వాళ్ళు ప్రొఫెషనల్ పక్కన పెట్టి మరి వచ్చారు కాబట్టి కొంత ఉండొచ్చు. బట్ వీఆర్ హ్యాపీ దట్ మళ్ళీ నగ్గాం, అందరూ కూడా రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. రైట్ అండి. కేకే గారు ప్లీజ్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి కంటిన్యూషన్గా ఏంటంటే, మేము ఏ రోజైతే ఆ ఈవెంట్ కండక్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నామో దానికి కావాల్సినటువంటి అప్రూవల్ కోసం మేము గ్రౌండ్కి వెళ్తున్నప్పుడు, పోలీస్ స్టేషన్స్ కావచ్చు, స్టేడియం కావచ్చు, ఆ రోజు వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది రియల్గా మేము ఎక్స్పీరియన్స్ అయ్యాం. అంటే మీరు నిరసనలు ఎక్కడెందుకు వ్యక్తం చేయాలి, అక్కడ పోయి ఏపీలో చేసుకోండి అని క్వశ్చన్స్ డైరెక్ట్గా మేము పోలీస్ స్టేషన్కి విజిట్ చేసినప్పుడు వాళ్ళు అడగడం అనేది మమ్మల్ని కొంచెం ఆలోచింపజేసింది. మేము ఆ రోజు డిసైడ్ అయిపోయాం. సో దే ఆర్ రెడీ టు టార్గెట్ అస్, వీ హ్యావ్ టు రెడీ టు ఫేస్ ఇట్. అది ఆ రోజు డిసైడ్ అయిపోయాం. అట్లానే అవన్నీ భరించాము. చివరి వరకు కూడా ఈవెంట్ ధైర్యంగా వెళ్తుందా లేదని చాలామంది సందేహాలు ఉన్నాయి. బట్ మాకు ఒక్కటే కనిపించింది, సో వీ మస్ట్ డూ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్. తర్వాత ఏదైనా సరే పర్యవసనాలు ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. అలానే మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాం. రైట్. సో డెఫినెట్గా కేకే గారు అండ్ లక్ష్మీనారాయణ గారు, క్రాంతి గారు, సంజీవ్ గారు, ఇప్పటి వరకు మీరు CBN గ్రాటిట్యూడ్ అని ప్రోగ్రామ్ చేసి ప్రపంచంలో తెలుగు వాళ్ళకి తెలిసారు. నా అభిలాష, నా కోరిక ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకున్నది జరిగింది ఆంధ్రప్రదేశ్లో,
ప్రజలు అచంచలమైన విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డిని ఓడించి చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే నా కోరిక ఏంటంటే మీరు ఎలాగైతే గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ హైదరాబాద్లో చేశారో ఇదే గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కలిసి ఇదే గ్రాటిట్యూడ్ ఓ ఈవెంట్ రూపంలో ఓ థ్యాంక్స్ గివింగ్ ఈవెంట్ ఒకటి మీ ఆధ్వర్యంలో జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.